సార్వత్రిక సంఘంలో జరిగినటువంటి ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. గత 2000 సంవత్సరాల నుంచి, ఇన్ఫాక్ట్ 4000 సంవత్సరాల నుంచి కలిగినటువంటి పరిశుద్ధుల ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. గొర్రెపిల్ల ఎదుట సాగిలపడినప్పుడు అవి విప్పబడతాయి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై, నీవు రక్తమిచ్చి ప్రతి వంశములను ఆయా భాషలు మాట్లాడేవారు ప్రతి ప్రజలలోను ప్రతి జన్మలలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హులని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. ఎవరికి ఆరాధన జరుగుతుంది ఇక్కడ? ఎవరికి ఆరాధన జరుగుతుందండి ఇక్కడ? యేసు క్రీస్తుకు ఆరాధన జరుగుతుంది. ఎవరి పేరట జరుగుతుందండి ఇక్కడ? మీరు ఆలోచించుకోండి, నేను చెప్పక్కర్లేదు. ఇంకా మహాదేవుడును మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట సాగిలపడే ఒక రోజు వస్తుంది. మహాదేవుడును మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట మన ప్రార్థనలు విప్పిపోయడం జరుగుతుంది. మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లునుగాక అని చేయడం కోసమే వెళ్తున్నాం. మనం వెళ్ళేదే అందుకు. ఇదే జరగబోతుంది అక్కడ. క్లైమాక్స్ ఇదే. క్లైమాక్స్ మీద క్వశ్చన్స్ ఏంటి? మనం వెళ్ళేదే అందుకు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిన. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందిన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము ఎవ్రీ సింగిల్ క్రీచర్, సృష్టింపబడిన ప్రతి ఒక్కటి యేసు ప్రభువు లేడందులో. సృష్టింపబడిన ప్రతి ఒక్కటి ఆయన్ను ఆరాధించాలి. ఆయన సృష్టి కాదు, సృష్టికర్త అని చెప్తున్నాను. ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి నీ గొర్రెపిల్లనుకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఇది మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క దేవత్వం. ఆయనకున్నటువంటి మహాదేవునికి ఉన్నటువంటి గుణ లక్షణముల సౌందర్యం, గుణ లక్షణముల ఇదొక మహా ఉత్సవం. ఆ ప్రభుతో మనం కలవడానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రభువును చూస్తున్నప్పుడు ఆయన ఆరాధించాలి 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 అన్న ఆశ ఎప్పటికీ తగ్గదు. దాన్నే పరలోకం అంటారు. పరలోకంలో కింద ఏదో రాళ్ళు రప్పలు కిరీటాలు ఉంటాయి, లేకపోతే దాన్ని ఏమంటారు బంగారు వీధులు ఉంటాయి. అవన్నీ కూడా ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్. అంటే మనకు అర్థం కావడం కోసం ఆ మహిమను వివరించడానికి పరిశుద్ధాత్ముడు వాడినటువంటి భాషా ప్రయోగం, అలంకారయుతంగా వాడినటువంటి భాషా ప్రయోగం. అంతేగాని ఆడికెళ్ళి నిజంగానే మెటల్ ఉంటుంది, ఆభరణాలు వేసుకొని తిరుగుతాం అని కాదు. మనకు శరీరమే ఉండదు కదా. ఎక్కడ నిలబడుకుంటే రోడ్లు ఉంటాయి నడవటానికి, కార్లు ఉంటాయి వెళ్ళటానికి. ఆ సౌందర్యం, దేవుని గొప్పతనం. మనం ఇప్పుడు చేసే ప్రార్థనలు సంఘం కొరకు, అప్పుడు చేసే ఆరాధన రెండు యేసు ప్రభుకే. గొర్రెపిల్ల ఎదుట సాగిల పట్టడానికే మన ప్రయాణం. మనం వెళ్ళేదే అందుకు. మన ఉనికి అది. క్రైస్తవుడు అంటేనే వాడు. దెర్ఫోర్ మన ప్రభువు మహాదేవుడు, మన రక్షకుడు. ఈ ప్రభువు ఎదుట సాగిల పట్టడం కోసం మనం తయారవుతున్నాం. దీన్ని మనం గమనించుకోవాలి, దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రభువుని ఘనపరచాలి, ప్రభువుని మహింపరచాలి, ప్రభువుని స్తుతించాలి. ప్రభు స్తుతిలో, ప్రభు ఆరాధనలో మన జీవితం గడపాలి. మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు చూసినా ఇదేంది ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఎప్పుడు చూసినా ఇదేంది పిచ్చా వీడికి, వీడు ఒక రకమైన మిస్టికల్ అని అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆ రుచి ఎరిగినవాడు, యేసు ప్రభు పాదాల దగ్గర నిలబడి పాదాల దగ్గర కూర్చుని ఆయన స్వరం వినాలి అన్న రుచి ఎరిగినవాడు ఇక్కడ అనుభవిస్తాడు, అక్కడ అనుభవిస్తాడు. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను. అక్షరం పట్టుకొని ఏలాడదండి బ్రదర్స్. భావంలోకి రండి. భావం మనల్ని యేసులో పదిలపరుస్తుంది, యేసు ప్రభువులో కడుతుంది. ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలం. ఆయనలో అంటు కట్టబడినప్పుడు ఆయన లేకుండా మనం ఏది చేయలేము అన్న సంగతి తెలుసుకుంటాం. ప్రార్థించడం కూడా చేయలేము. ఆయనతో కలిసి ఉన్నప్పుడే మనకు సఫలం. ఏదైనా సాఫల్యము అన్నది ఆయనలో ఉంది. ఆయన లేని సాఫల్యము తండ్రి ఎక్కడ ఇవ్వలేదు. మీరు నా యందును నేను మీ యందు ఉన్నప్పుడే మీరు ఫలిస్తారు. అప్పుడే మీరు నా శిష్యులై ఉంటారు. అప్పుడు కొండ మీద కట్టబడినటువంటి దేనిలాగా ఉంటారు? పట్టణంలాగా ఉంటారు. సిటీస్ దట్ సెట్ అప్ ఆన్ ఎ హిల్ కెన్ నాట్ బి హిడెన్. అది మరుగుపరచబడనేరదు. ప్రజలు నిన్ను చూసి ప్రభువును మహింపరుస్తారు. ప్రజలు నిన్ను చూసి ప్రభువును ఘనపరుస్తారు. ప్రజలు నిన్ను చూసి సంతోషిస్తారు, దేవుణ్ణి ఘనపరుస్తారు.